నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వారం రోజులు నిర్వహించే తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను భీమవరంలో ఆరంభించిన పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలి. భీమవరంలో శ్రేణులకు పిలుపునిచ్చిన ఈ పార్టీ పాత ఉభయ గోదావరి జిల్లాల నేత గుడివాడ. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ కు తణుకులో ఘన నివాళులు అర్పించిన రాజకీయ పార్టీల నాయకులు, ఆశయాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేసిన కార్యకర్తలు. తణుకు కన్స్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్ సేవలను అందరూ వినియోగించుకోవాలి సూచించిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి. అమెరికా ఇరాన్ యుద్ధంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రపంచ ప్రజలు. తణుకులో ఆందోళన వ్యక్తం చేసిన విద్యావేత్త డాక్టర్ తమ్మయ్య. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను బాధ్యతగా పరిష్కరించేందుకు కృషి చేయాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ వెట్రి సెల్వి. అడుగంటిపోతున్న నీటి వనరులను కాపాడుకోవాలి. ఏలూరులో ప్రజలకు ఉద్బోధించిన సంబంధిత జిల్లా ఇంజనీర్ రామచంద్రమూర్తి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వారం రోజుల పాటు నిర్వహించాలని ఈ పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భీమవరంలో సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ తోట సీతారామలక్ష్మి జెండాను ఎగురవేసి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలకు నాంది పలికారు. పేద ప్రజల కోసం పార్టీని పెట్టిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున దేశ విదేశాల్లో కూడా తెలుగువారు ఎక్కడున్నా సరే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ రోజున అందరి మనసులో ఉన్న నాయకుడు ఎవరైనా మహానీయుడు గొప్ప మనిషి ఉన్నారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన ఈ రోజున ఆయన పెట్టిన పసుపచ్చని జెండా, అలాగే పేదల కోసం రైతుల కోసం నాగలి గుర్తుగా ఎంతో చాలా చక్కగా అందరి మనసుల్లోనూ ఈ జెండా గుర్తు అందరికీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము తెలుగుదేశం అని చెప్పుకుని గర్వకారణంగా తలెత్తుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ప్రతి కార్యకర్త కూడా భుజాన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ అధికారంలో లేకపోయినా సరే జెండా భుజాన వేసుకుని తెలుగుదేశం బలోపేతానికి, తెలుగుదేశానికి సంక్షేమానికి కష్టపడేది ఎవరైనా ఉన్నారంటే కార్యకర్తలు, నాయకులు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన ఒక స్తూపం కానీ ఒక జెండా కానీ ప్రతి 39 వార్డుల్లో, అలాగే రూరల్లోనూ వీరవాసరం మండలంలోనూ నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పార్టీ ఎగరాలి, జెండా ఎగరాలని, అలాగే 29వ తారీఖున చాలా ఘనంగా పార్టీ పుట్టినరోజు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా అందరి నాయకుల సమక్షంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చలబోయిన గోవింద్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో మాదిరిగా అభివృద్ధి చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఈ పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం భీమవరంలో ఏర్పాటు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వంక రవీంద్రనాథ్, కౌరు శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్సీ మేఘా శేషబాబులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ పోలీసుల తూటాలతో అసువులు బాసిన ప్రముఖ విప్లవకారుడు సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో వేల్పూర్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, తాతపుడి మారుతీరావు, గమని రాము, పిన్నింటి దుర్గాప్రసాద్, కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. అలాగే సిపిఐ ఆధ్వర్యంలో 80వ దశకంలో వీర నెలకొల్పిన ఈ విగ్రహానికి కార్యకర్తలు పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, నాయకులు డివిఎన్ హనుమంతరావు, నూనె రాధాకృష్ణలు పాల్గొన్నారు.
భగత్ సింగ్ జోహార్ జోహార్ రాజ్గురు జోహార్. ఇదిలా ఉండగా 8వ వార్డు పరిధిలోని కొండాలమ్మ నగర్లో న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు గతంలో ఏర్పాటు చేసిన అమరజీవి భగత్ సింగ్ విగ్రహం వద్ద ఆయనతో కలిసి పలువురు కార్యకర్తలు సమావేశమై భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తామని ప్రతిభబూనారు. ఈ కార్యక్రమంలో కండిబోయిన ఆనంద్ కుమార్, ఉడతల పుల్లేశ్వరరావులు పాల్గొన్నారు. సహకార రంగంలో చారిత్రక ప్రాధాన్యత గల ది తణుకు కన్స్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ అందిస్తున్న సేవలను పౌరులంతా వినియోగించుకుని ఈ సంస్థ అభివృద్ధికి సహకరించాలని సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణారావు ప్రజలకు పిలుపునిచ్చారు. స్టోర్స్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన అర్ధ సంవత్సరం మహాజన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. వినిమయ వస్తువుల అమ్మకాల్లో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ నాణ్యత ప్రమాణాలకే ప్రాధాన్యతనిస్తున్న తణుకు స్టోర్స్ దినదినాభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడ కూడా మొత్తం లేకుండా మీకు కానీ ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ చెడు పేరు రాకుండా ఈ సొసైటీని మంచి ఉత్తమ వ్యవహారాన్ని తీసుకొచ్చి గతంలో హరిచ ప్రసాద్ గారు ఉన్నప్పుడు కానీ ఇంకో చోట కానీ నారాయణ చౌదరి గారు ఉన్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద వ్యవహారం తీసుకున్నప్పుడు జ్ఞాపకం అందుచేత ఆ విధంగా మీరు నడుచుకోవాలని ఒక ఉత్తమైనటువంటి కోఆపరేటివ్ సొసైటీ అనే సంగతి మీరు అవగాహన చేసుకోవాలి. ఎందుచేతంటే ఇది చిరుమల్ల కన్స్యూమర్ కోఆపరేటివ్ సొసైటీ. ఏవో వ్యాపారం సొసైటీ ఉంటుంటాయి, ఎంతోమంది ఆడవాళ్ళతోటి మగవాళ్ళతోటి ఇక్కడ ప్రతి ఉత్సాహంగా ఉంటుంది. నాణ్యంగా మనం చేయడానికి మనం తోచిన సలహా కూడా మనం ఎలా ఇచ్చే బాగుంటుందో ఆ సలహాలు కూడా ఇచ్చుకుంటా ఇస్తే మేనేజ్మెంట్కి కానీ పాల్గొనే వాళ్ళకి కానీ ఇబ్బంది కానీ నష్టాలు లేకుండా చెడుగా వారు శిక్షలు పడకుండా ఉండేటట్టుగా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ విధంగా ఉన్నటువంటి డైరెక్టర్ అందరూ కూడా నా యొక్క ఆలోచన అది. సభకు అధ్యక్షత వహించిన ఉపాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ 6 నెలల్లో సాధించిన ప్రగతిని వివరించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు అకౌంటెంట్ టి భాస్కర్రావులు పాల్గొన్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్టు విద్యావేత్త డాక్టర్ గుబ్బల తమ్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తణుకులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మాట వినని దేశాలపై అమెరికా అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యలు సహించరానివిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రపంచ ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉందని డాక్టర్ తమ్మయ్య స్పష్టం చేశారు. కాగా ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని ఆయన కోరారు. రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధాల్లో అమెరికా పాల్గొని ఆయుధాలు అమ్ముకుని వాళ్ళ పెద్ద దేశంగా ఎదిగారు. ఈ రోజున ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా ఉక్రెయిన్కి ఆయుధాలు అమ్ముకుంటున్నారు. అదేవిధంగా ఇరాన్లోనూ వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ని అన్నింటినీ కూడా వాళ్ళు తీసుకెళ్ళి తమ యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంపొందించుకోవాలని ఈ రోజున వాళ్ళు చేసే ప్రయత్నం అన్నది మరి చాలా అన్యాయం. వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుని అమెరికా తీసిపోయారు. అలాగే ఇరాన్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలన మార్పు చేయాలని అక్కడ ఉన్నటువంటి అయతోలా ఖొమైనీని వాని యొక్క సహచరులందరినీ కూడా వీళ్ళు దాడి చేసి చంపేస్తాం అన్నది చాలా దారుణం. తత్ఫలితంగా ఈ రోజున ఇరాను అమెరికా స్థావరాలైనటువంటి మరి ఈ దుబాయి, ఖతారు, సౌదీ అరేబియా, జోర్డాన్, ఒమన్ లాంటి ప్రాంతాల్లో వీళ్ళు కూడా దాడులు చేస్తాం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త ఖండంతో మరి అమెరికా చేస్తున్నటువంటి దారుణ కాండనే ఇంపీరియలిజాన్ని ఖండించవలసిన బాధ్యత ప్రతి దేశం మీద ఉంది. ఈ రోజున భారతదేశం కూడా తమ యొక్క దేశ ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని విదేశాంగ విధానాన్ని మేము కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. అది కరెక్టే. కానీ మొట్టమొదటి అయతోల్లా ఖొమైనీని చంపినప్పుడు మరి తప్పనిసరిగా ఓ దేశం యొక్క అంతరంగ వ్యవహారాల్లో ఇంకో దేశం జోక్యం చేసుకుంటమే కాకుండా ఒక నాయకుడిని చంపేస్తాం అన్నది పూర్తిగా అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధమని ఎవరూ కూడా నొక్కి వక్కానించలేదు. ఇది ఏ విధంగా ప్రయాణం చేద్దాం ఎవరికి తెలియని విధంగా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ మారణకాండ ద్వారా అమాయకులు అనేక వేల మంది, లక్షల మంది ప్రాణాలు కోల్పోతమే కాకుండా మరి ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు. ముఖ్యంగా భారతీయులు 1 కోటి మంది గల్ఫ్ దేశాల్లో ఈ రోజున ఉద్యోగాలకి వెళ్ళి తమ యొక్క జీవన విధానాన్ని పెంపొందించుకోవాలని కోరుతున్నటువంటి ఈ తరుణంలో
వాళ్ళ యొక్క ఉద్యోగానికి వాళ్ళ ప్రాణానికి భద్రత లేకుండా పోయింది. ఇప్పటికైనా గవర్నమెంట్ ఆఫ్ తణుకు వాసవి కనికా పరమేశ్వరి ప్రార్థనా మందిరంలోని సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామికి భక్తులైన మాజెడ్డి కాశీ విశ్వేశ్వరరావు, సుధా ప్రమీల దంపతులు సోమవారం ఇత్తడి విగ్రహాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గమిని రాంబాబు, సభ్యులు పాల్గొన్నారు. స్థాపయామి పూజయామి పెట్టండి. మహాదేవ్యై చ ఆవాహయామి ఇప్పుడు నీరాజనం దర్శయామి. అందరూ నమస్కారం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకున్న తణుకు చిత్రకారులు డాక్టర్ వెంపటాపు సత్యనారాయణను ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ఆదివారం రాత్రి అభినందించారు. ఈ మేరకు శాలువతో సత్కరించారు. ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలోని విద్యార్థులను చిత్రకారులుగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. తీసనే ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.